హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏం వండుదాం అబ్బా అనేసి ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే కాయగూరలు ఏమన్నా ఉంటాయనుకుంటే మామిడికాయలు కనిపించినాయండి. మామిడికాయలు అయ్యో మర్చిపోయానే, అయ్యో ముగ్గిపోతాయి అనుకుని తీసి చూసేటప్పటికి అది మెత్తగానే అనిపించింది. అయ్యో ముగ్గిపోయిందని చూస్తే లేదండి, బాగానే ఉంది, పుల్ల పుల్లగా బాగానే ఉంది. ఇంకా మా వారు గుడికి కూడా వెళ్ళారు కదా, ఇంకా కొబ్బరి పచ్చడి చేద్దామని చెప్పేసి ఒక చెక్కే ఉంది కదా, ఇంకో కాయ ఇస్తారేమో అని వెళ్ళి అడిగితే ఒక కాయ బయట వచ్చేసిందంటే ఆ కాయ అయితే ఇచ్చారు. స్పూన్తో ఇలా అనగానే బాగానే వచ్చేసిందండి. వాటర్ అది ఖరాబ్ అవుతుంది అనుకున్నాను కానీ ఖరాబ్ ఏం కాలేదండి, చాలా బాగుంది స్వీట్గా. నేను మాదిరి తాగేసాము. ఇంకా నేను చెక్కలను ఏం చేశానంటే పగలగొట్టి పైన నల్ల చెక్క అంతా తీసేసి చక్కగా సన్నగా కట్ చేశాను. ఇంకా సగం మేము పచ్చడికి పెట్టుకున్నాను, ఇంకో సగం వేరే ఐటెం చేద్దామని పెట్టాను. అది మీకు వేరే వీడియోలో పెడతాను, చూడండి తప్పకుండా, అసలు మిస్ అవ్వద్దు. ఇంకా కొబ్బరి ముక్కలు వేసాను కదా, ఇంకా 10 పచ్చిమిర్చి ఇరుసుకొని వేసుకున్నాను, ఒక ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసాను, పసుపు వేసాను, స్పూన్ తగినంత సాల్ట్ వేసుకున్నాను, చక్కగా మిక్సీ పట్టేసానండి బరకగా. చాలా చాలా బాగుంటుంది, ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాగా. ఇంకా దీన్ని తాలింపు వేసుకోవాలండి. మిక్సీ పట్టేసాం కదా, తాలింపు వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని అందులో శనగపప్పు, ఆవాలు, ఇంకా జీలకర్ర, మినపప్పు కూడా వేయించానండి. కొంచెం ఇంగువ వేసి ఎండుమిర్చి, కలిమాకు మంచిగా వేసి మనం మిక్సీ పట్టిన పేస్ట్ని అందులో వేసి తాలింపు వేసాను. సిమ్లో పెట్టేసుకోవాలండి. మనం కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు చాలు, అలా కలిపితే ఆ వేడి మీద ఇంకా తింటుంటే ఏముంటుందండి. ఇంకెంత ఇలా పచ్చడి రెడీ అయిన తర్వాత ఊరుళ్ళు వస్తూనే ఉంటాయి, ఇంకెప్పుడెప్పుడు తిందామని ఉంటుంది. ఇంకా నేను ఏం చేశానంటే వెంటనే రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇదిగో వేడివేడిగా రైస్, కొబ్బరి పచ్చడి సూపర్గా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చక్కగా కొబ్బరి మామిడికాయ పచ్చడి ట్రై చేయండి తప్పకుండా, అందరూ కూడా, ఎవరైనా తెలియకపోతే. ఎంత బాగుంటుందో అసలు, టేస్ట్ తింటే ముద్ద తిని వాళ్ళు ఇడిచిపెట్టి బుద్ధి అవ్వదంతే, ఇంకా వేరే లెవెల్. మనకి పెళ్ళిళ్ళకి అట్లకి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి కంపల్సరీ చేస్తారు. ఈ మే నెలలో పెళ్ళిళ్ళు అయినా అది మామిడికాయ కాలం వచ్చిందంటే ఇలా వేయకుండా ఎవరు ఉండరు అసలు. చూడండి ఎంత బాగుందో. అంతే, అసలు ఈ రుచి ఒక అద్భుతమైన రుచి అనమాట ఇదమ్మా. చాలా బాగుంది కదమ్మా, సూపర్ సూపర్ అంటే సూపర్ టేస్ట్ అనమాట. అదిరిపోయింది, చాలా చాలా బాగుంటదండి. అసలు ఇది చేసుకున్నప్పుడు ఇది ఒక్కడే తినాలనిపిస్తుంది, ఇంకా వేరే కూరలు చేసుకోబుద్ది అవుతుంది. వేరే ఏం చేసుకోకండి, ఈ పచ్చడి ఒకటి చేసుకుని వేడి వేడి రైస్ పెట్టుకొని తింటే అలా ఆస్వాదిస్తూ ఎంతో బాగా తినచ్చు అనమాట, అసలు ఇడిచిపెట్టకుండా. చాలా బాగుంది, తృప్తి తీరా తినచ్చు. సూపర్ అంటే సూపర్.